dear boy, dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. బయటికి వచ్చాయో దెబ్బలు పడతారో రాజా, దెబ్బలు పడతారో దెబ్బలు పడతారో. చాలు గాని రాసుకుంటే చంపలు చెయ్యేసి తీసుకో సేపులు తిన్నగా ఉండకపోతే ఫోటో పెట్టి పచ్చి పచ్చి కమెంట్స్ చేశారు. దెబ్బలు పడతారో రాజా, దెబ్బలు పడతారో దెబ్బ దెబ్బ దెబ్బలు పడతారో.
షాపింగ్ చేసి పిచ్చి పిచ్చి దేశాలు వేశారు దెబ్బలు పడతారు రాజా దెబ్బలు పడతారు దెబ్బ దెబ్బ దెబ్బలు పడతారు ఈ పక్క కుర్చీలో కత్తిలాంటి కుర్రాడు ఆసీనమైన మా రమోల డాన్సింగ్ పార్టీ వారి అభినయ హేళా రచ్చలేపుతే పోలా రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోతు నిండు రాత్రి దయచేసి అందరూ కూర్చుంటారని మనవి. గంగారావు ప్రధాన ఉపాధ్యాయుల గారికి, మిగతా ఉపాధ్యాయులకి అందరికీ మా యొక్క నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథి అయినటువంటి ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారు అయినటువంటి నాగరత్నం గారు నిలబడాలి. నాగరత్నం త్వరగా రావాలి. నాగరత్నం గారు కొంచెం ఎన్ఎస్ పాఠాలను బోధిస్తూ చక్కగా బోర్డు మీద బొమ్మలేసి అందంగా అర్థం. థ్యాంక్ యూ సార్. మా బోధించి మమ్మల్ని అందరినీ ఉత్తీర్ణం సాధించినట్టుగా ముందుకెళ్తున్నారు. ఆ మోమాటం అనేది వెళ్ళిపోవాలా, మీరు కొంచెం ఉత్సాహంగా ఉండాలా. కొంచెం నేటి తెలుగు మాస్టర్ అయినటువంటి మన జనార్దన్ రామ్ మాస్టర్ని స్టేజ్ మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మనకి గోవిందు, మురళి కార్యక్రమానికి లేట్గా వస్తారు, కొంచెం తొందరగా రావాలా. ప్రాథమిక స్థాయిలోనే మనకి సైన్స్ ని మ్యాథ్స్ ఫోటో తీయాలా. బాబు ఆహ్వానించాల్సిందిగా కోరుచున్నాం. తప్పకుండా. ప్రసాద్ నువ్వు ఒక్కడే చూసుకో, ప్రసాద్ బ్రహ్మే చూసుకోండి, మిగతా వాళ్ళు దయచేసి ఎక్కువ మంది అయితే అవకాశం దొరికింది. అయితే ఇటీవలి ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది మన పాఠశాలకు సంబంధించే. అలాగే ఇంత ప్రధానమైనటువంటి దేవతగా భావించే సరస్వతీ దేవిని మనం అందరం ఒకసారి ఉపాధ్యాయులు విద్యార్థులందరం ఒక పూల దండతో సరస్వతీదేవి విగ్రహం దగ్గరికి వస్తారని
ప్రార్థనా కార్యక్రమాన్ని మొదలుపెట్టి తదనంతరం మనం ముందుకెళ్దాం. దయచేసి అందరూ రావాలి. వాళ్ళ పిల్లలకి అందరికి ఆశీస్సులు. ఒకసారి వేదికపై ఉన్న మరి పెద్దలు మేషార్లు అందరికీ, వేదిక ఉన్న మీరు అందరూ ఒకసారి నిశ్శబ్దంగా లేచి వినయంగా నిల్చుందాం. ఇది మన ఎప్పట్లాగా యథాగ్నేర్దాహికా శక్తి రామకృష్ణాస్తి రామకృష్ణాయతే నమః. మాకు ఉపాధ్యాయులే ప్రథమ గురువులు కాబట్టి వారితో మాత్రమే మేము పరిచయం స్టార్ట్ చేసుకుంటాం అని అన్నారు. కాబట్టి ముందుగా నాకు విడిచిపెట్టి మా అధ్యక్షుల వారికి ముందు మేము గౌరవించుకోవాలనుకుంటున్నాం. కాబట్టి ఇట్ ఈస్ వెరీ గుడ్ సార్, జగమెరిగిన బ్రాహ్మణుడికి జంధ్యం అవసరం లేదు, కానీ బ్రాహ్మణుడి కోసం వాళ్ళకే పెద్ద తాడు వచ్చేస్తాను. లేకండి కాగితాపల్లి 1 year అయింది వచ్చి. మరి ప్రస్తుతం నేను మా ఊర్లోనే నివసిస్తూ ఈ స్కూల్లో ఇప్పుడు ఇన్ఛార్జ్. మరి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ టు ఆల్. నా పేరు కృష్ణారావు మేషారు, సైన్స్ మేషర్గా ఇక్కడ చేస్తున్నాను. డికేఆర్ మేషర్ అంటే మీకు బాగా సుపరిచితం. 1996లో ఫస్ట్ అపాయింట్మెంట్ ఇక్కడే. 2001లో ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ మీద వెళ్ళాను. హై స్కూల్ లింగాల వలసలో చేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాతే ఫస్ట్ అపాయింట్మెంట్ ఇక్కడే. ఫ్యామిలీతో ఎరగాంలో ఉండేవాడిని కదా, ఇక్కడే పుట్టారు. వాళ్ళిద్దరూ కూడా ఈరోజు వెల్ సెటిల్డ్. నాకు ఇంకా 5 years సర్వీస్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పటికి పిలుపు మారలేదు సార్. యంగ్ అండ్ డైనమిక్ మాస్టర్ మనకి పేరు చెప్పక్కర్లేదు కానీ కొంతమంది తెలియకపోవచ్చు. శ్యామలరావు రావాడ. ఫస్ట్ దొంగ పక్కన వచ్చాను, ఎవరు నీళ్ళు పోల్చుకోలేకపోయాను. ఇప్పుడు పోల్చాను అన్నమాట. సరే, ఏదో కొద్ది మొక్కలు తప్పించి అందరూ నాకు కొత్తగానే కనిపిస్తున్నారు. నా సర్వీస్ చాలా స్కూల్స్ చూశాను, అందులో ఎక్కువ సర్వీస్ చేసింది మన కాగితాపల్లి. మేషారు కొంచెం క్షమించాలి. మేషారు అయ్యా మేషారు ఇక్కడెక్కడ. నా పేరు నారాయణరావు అండి. మీరు అన్నారు కదా ఎవరిని గుర్తుపట్టలేకపోతున్నామని, అదైతే వాస్తవం అండి. మీ పిల్లలుగా కానీ ఇది మాత్రం అయిష్టంగా వచ్చాను. హై స్కూల్లో ఫస్ట్ అపాయింట్మెంట్ అక్కడ 1 year ఉన్నాను. ఆ తర్వాత షలంత్రి వచ్చాను. అది కోరిక కిలోమీటర్లు మా ఇంటికి ఆ స్కూలు. అటువంటిది నేను కోరుకోకుండా దొంగచాటు దెబ్బ కొట్టి ఇక్కడ పంపించారు. అప్పటికి ఇటువంటి సదుపాయం రోడ్లు లేవు. మీరు చిన్నపిల్లలు మీకు తెలియదు కానీ నరకం అంటే చవి చూశాను. వరదల మాటకి రోడ్డు లేదు. 5 నిమిషాలు లేటైతే సీఎల్ ఏమో తెలియదు, సూర్యోదయం తెలియదు. అటువంటి పరిస్థితుల్లో చేసాం. అయితే ఇన్ని స్కూల్స్ చేసినా సరే దొరికినందుకు మాత్రం నాకు చాలా సంతోషంగా ఉంది. కాగితాపల్లి ఇస్ ద బెస్ట్. 38 సంవత్సరాలు. ఈ 38 సంవత్సరాలు నాకు ఇష్టమైన స్కూల్. 2 అమ్మాయిలు. అప్పుడు మా పెద్ద పాప ఇక్కడ సంవత్సరం మన హోటల్ ఇంట్లో మన మురళి వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళు. 1 year ఉన్నాను. ఆ సంవత్సరం వరదలు కూడా వచ్చి జడిసిపోయి ఇంటికి వెళ్ళిపోయినాం. పెద్ద పేరు ప్రత్యూష, రెండవ దాని పేరు దివ్యబాంధవి. ప్రత్యూష అనేది మన సైన్స్ మేడంతో ఎలా తిరుగుతుండేది. 3 సంవత్సరాల పిల్ల, మీ అందరూ చూసుంటారు. మరి కన్న తల్లితో సమానమైనటువంటి భూమిని కూడా నేను వదలలేదు. ఇప్పటికీ సేద్యం చేస్తున్నాను. ఏ వండర్ఫుల్ అగ్రికల్చర్ నుంచి వచ్చాం కాబట్టి మీరు కూడా మూలాలు మర్చిపోకండి. మూలాలంటే అమ్మ, నాన్న, భూమి. మాట్లాడుతున్న విషయాలు చాలా సంతోషం. మీరు ఓకే ఓకే సార్, మీరు ఒక మాట అన్నారు, అయిష్టంతో వచ్చామని. జీవితంలో ప్రతి ఇష్టమైనది బాధిస్తుంది, ప్రతి అయిష్టత ఆనందాన్ని ఇస్తుంది. అక్కడ జాయిన్ అయ్యాను. అక్కడ చేస్తుండగా వాలంటరీ పోస్టులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా జనార్దన్ ఆయన నాకు కాల్ చేసి చెప్పడం మా నలుగురు పనిచేసేవాళ్ళు అప్పట్లో. అంటే నా కొలీగ్ ఆ రోజుల్లో అక్కడ కొలీగ్స్ నాకు. మిగతా వాళ్ళు డిఫరెంట్ ఏరియాస్. మరి ప్రజెంట్ నేను ఉండడం అయితే శ్రీకాకుళం, నేటివ్ అమలాల రావికింటిపేట గ్రామం అయినప్పటికీ ప్రజెంట్ చెప్పాను కదా ఎంపీహెచ్ స్కూల్ చేరువలసలో వర్క్ చేయడం జరుగుతుంది. ఈ వేదికని పంచుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరోసారి మీ అందరికీ ధన్యవాదాలు. శ్రీనివాల మిస్సెస్ వచ్చి వాళ్ళకి బొక్క ఇచ్చి సాధారణంగా ఆహ్వానించవలసిందిగా కోరుతుంది. జగ్గరావుల మిస్సెస్ అంటే ఎవరన్నా ఆలోచిస్తున్నారండి? మరండమ్మా. అనేవాళ్ళు అప్పుడు అది మర్చిపోయాను. నాకు గుర్తుంది
పిల్లలు పిల్లలు మేము అన్నీ పనిచేసాం కాంట్రాక్ట్ వాలంటరీగా. తర్వాత నవోదయ చేస్తే అర్థను ఈ మోహను నాకు ఈ నాగరత్నం వీళ్ళందరూ ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. అయితే మీలో ప్రాబ్లం వల్ల లేకపోతే చిన్నపిల్లలప్పుడు మీకు మ్యారేజ్ చేసి సెటిల్ అయిన పిల్లలు మన దగ్గర ఉన్నారు, కానీ ఆ అమ్మాయికి అక్కడ స్టడీ ఆగిపోయింది. లేకపోతే మా అందరికంటే ఉన్నత శిఖరాల్లో ఉండవలసిన పాప ఆ పాప అంటే మన స్టూడెంట్లు ఇప్పుడు చాలా మంది మంచి స్థాయిలోనే ఉన్నారు, కానీ డిఫరెంట్ ప్రొఫెసర్. పాపకి ఈ మధ్యన మ్యారేజ్ అయిన పాప కూడా ఎంసీఏ చేసింది. పంచాయతీని మన పాఠశాలని చాలా ఉన్నత స్థాయికి తీసుకెళ్తున్నట్టు మనకి మన గ్రూపుల్లో నలుమూలలో కూడా మనకు తెలుస్తుంది. మనం చాలా సంతోషించాలి, అది మనం చాలా ఆనందించాలి. ఇటువంటి ప్రధానోపాధ్యాయులు మనకు ఆయనను మనం జ్ఞాపకం చేసుకోవాలి. రాత్రిపూటల్లో కూడా ఊరు ఇంటింటా తిరిగి ఈ పాఠశాలకి యూపీ స్కూల్ నుండి హై స్కూల్ శాంక్షన్ చేసి ఈ పంచాయతీ నాయకుల్ని ఎరగాం తెలియ ఎవడ మాట్లాడేవాడు కాదు ఈ 5 క్లాసుల్లో, ఏ టీచర్ కానీ ఏ స్టూడెంట్ కానీ. అంటే అంత గొప్ప ఉపాధ్యాయుడు అతను. మా అందరికీ కూడా మన పంచాయతీ మన ఈ పాఠశాలలో ఇక్కడ హై స్కూల్ను ఏర్పాటు చేయాలి. అటువంటి ఉపాధ్యాయులు కొంతమంది ఉన్నారు. అటువంటి ఉపాధ్యాయులుగా మన మేషర్ మీరు అప్పుడు మనం చెప్పుకుంటూ సంతోషపడాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. అలా అంటే నా మనసు చెప్పలేనంత ఆనందం కలుగుతుంది. ఎందుకంటే ముందు మా మోహన్ ఇందా చెప్పారు, ఇక్కడ ఇంగ్లీష్ చెప్పి నేను ఇప్పుడు ప్రస్తుతం 12 సంవత్సరాలు ఈ ఏరియాలో. అప్పటికి ఇంగ్లీష్ అసిస్టెంట్స్ లేరు. ట్యూషన్స్లో రూపంలో మేము ఇక్కడ అందరికీ చాలామందికి తయారు చేయడం జరిగింది. అయితే అలా ఉంది. ఎందుకంటే మేము చెప్పేది 2 గంటలు చెప్పినా 1 గంట చెప్పినా ప్రతి విద్యార్థి కూడా చాలా చక్కగా మరి దానికి మన స్కూల్కి వచ్చారని తెలియడం నేను చాలా ఆనందపడ్డాను. అలాంటి గొప్ప టీచర్ ఆయన గురించి మనం చెప్పక్కర్లేదు. అవతల బుర్త స్కూల్ తెలిస్తే అవి గుర్తు చేస్తారంటే ఆయన కూడా మా ఊరిలో ఉండేవారు, ఆయన మా కలిసి ఉండేటటువంటి వాళ్ళము. అందరూ మా సింహాచలం మాస్టర్ మేము కూడా కలిసి ఇచ్చేసిన పాఠశాల అది. ఇంకొకటి మా గోప్ మాస్టర్, మా మగ మాస్టర్, మా హిందీ మాస్టర్ రామకృష్ణ మాస్టర్ కూడా ఇక్కడ ఆయన సర్వీస్ అంతా ఇక్కడే ప్రారంభించారు. అందరూ ఒక్క మాస్టర్ ఉత్సాహంగా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈరోజు నా సర్వీసింగ్ 7 సంవత్సరాలు ఉండి నేను ఇప్పుడు హై స్కూల్లో స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తానండి. 22 సంవత్సరాల సర్వీసు. ఈ 22 సంవత్సరాల సర్వీస్లో కూడా చాలా చక్కల స్కూల్ ఎంఎస్సి బీఈడి అయింది. రెండో అమ్మాయి ఎంటెక్ చేసి ఆంధ్ర యూనివర్సిటీలో ఎంటెక్ చేసిన తర్వాత హైదరాబాద్లో జాబ్ చేస్తుంది. ఇద్దరికి మ్యారేజ్ అయిపోయి. మూడో అమ్మాయి ఎంఎస్సి బీఈడి చేసింది. ఇప్పుడు ఎంఏ బిఎస్సి బీఈడి ఇంగ్లీష్ పోస్ట్ ఇప్పుడు రాస్తూ ఉంది. మా టీచర్ దీనిలోకి ఇక్కడ గెట్ టుగెదర్ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతాభివందనలు తెలుపుకుంటూ మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. మీకు 7 ఏళ్ళే సర్వీస్ ఉన్నదని మాకు వినిపించలేదు. చిన్న అంతరాయం సార్. ఇప్పుడు మనకి విద్యాబుద్ధులు నేర్పించినటువంటి మన నేర్చుకున్నటువంటి యాక్టింగ్ స్కూల్ కూడా మాకు చెప్పవలసిందిగా కోరుచున్నాం. ఎందుకంటే మేము కూడా మీకు జీవం చేయాలంటే యాక్టింగ్ చేయాలంటే మంచిగా అంటే నా గురువు నువ్వే, నీ దగ్గర నేర్చుకున్నాను. కోసం నా ట్యూషన్ చదవడం వల్ల వీళ్ళందరూ నా స్టూడెంట్స్ ఉన్నారు. ముఖ్యంగా ఈ పాఠశాలకు ప్రతి టీచర్కి సర్వీస్లో ఒక ప్లేస్ బాగా గుర్తుంటుంది. నా పేరు మండపల్లి రామకృష్ణారావు. నేను హిందీ ఉపాధ్యాయుడిగా ఇక్కడ పనిచేశాను. ఇప్పుడు మాకు సోషల్ టీచర్. మళ్ళీ ఆయనతో కలిసి ఇక్కడ పనిచేయడం నాకు ఒక ఆనందం. అలాగే సొంత మండలంలో మొదటి ఉద్యోగం వచ్చిన బాగా గుర్తుంటే అన్ని స్కూల్స్ ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయినప్పుడు ఇంకొకసారి ఛాన్స్ వస్తే చేయాలనిపించే స్కూలు ఇది. ఎందుకంటే అక్కడ కూడా పనిచేశాను. ఆ తర్వాత నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చి ఎంఎస్ పల్లి వేసిన తర్వాత ఇక్కడ ఉన్న పెద్దలు వెళ్ళి జిల్లా పరిషత్తులో కొంచెం ప్రెజర్ చేసి ఈ రోజు రావద్దు, కొనమ రోజు రండి అని చెప్పి, ఎందుకంటే వాళ్ళకంటే కూడా మీతో ఇక్కడ ఈ రోజు గడపడాన్ని నేను కొంచెం ఆనందంగా భావించి అది నేను హిందీ పాఠాన్ని ఇప్పుడు అంత అర్థవంతంగా చెప్పారు. మీ ఇక్కడ రావడానికి కారణాన్ని కూడా ఇప్పుడు హిందీ ఉపాధ్యాయునిగా లాగేరు మండలం నాన్నగారు జగ్గరామేష్ గారు, మా బ్రదర్ ఇప్పుడు ఆల్రెడీ తెలుగు మాట్లాడారు జనార్దన్ రమేష్ గారు. మేము నలుగురు ప్రదర్శనము. అయితే ఇక్కడ నాకు ఈ అవకాశం ఎలా వచ్చింది,
రామకృష్ణ మాస్టారు. నేను మొదట మ్యాథ్స్లో కొద్దిగా పట్టు సంపాదించిన టైంకి మ్యాథ్స్ వదిలి హిందీకి తీసుకెళ్లి హిందీలో ప్రధాన ఉపాధ్యాయులుగా చేసిన నాకు రామకృష్ణ మాస్టర్కి ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను. అయితే నేను మ్యాథ్స్ ప్రైవేట్ చెప్పేటప్పుడు రామలరావు కొంతమంది పిల్లలు ఫోన్ చేసి చెప్పారు రమ్మని. అయితే మీ అందరికి నా తోటి ఉపాధ్యాయులకు కూడాను మాది ఇక్కడే కాగితాపల్లి గ్రామం. నా పేరు నేను అతను మ్యాథ్స్ చెప్పేవాడు, నేను ఇంగ్లీష్ చెప్పేవాడిని. అలాగా 10 బ్యాచ్ల వరకు నేను నడిపాను కాబట్టి నిజంగా నా యొక్క ఆ విధంగా నేను విద్యార్థులందరూ అలాగే చైర్మన్ స్కూల్ మేనేజ్మెంట్ అలాగే ఉపాధ్యాయులు నా పెద్దలందరికీ నమస్కారాంజలి. నా పేరు వెలమలోని. నేను శ్వాసలో సిఆర్టీగా వర్క్ చేస్తున్న స్వరూపకోట కేజీబీబీలో. అది నా పరిచయం. మీకు మైక్ అవసరం లేదు. అమ్మటి కోటీశ్వరి ఎరగం. కనపడ కవిత తెలుగు. నెంబర్ 1. నా పేరు ఎస్ నాగరత్న, కోనజమ్మన్నపేట విలేజ్ అండి. స్టూడెంట్స్ లేడీవారి విద్యార్థి గంటల ప్రసాదరావు, లద్దల కాగితాపల్లి. అందరికీ నమస్కారం అండి. నా పేరు జి నరసింహరావు, మొదలపేట. దయచేసి మీ ప్రొఫెషన్ కూడా చెప్పండి. ఎందుకంటే ప్రొఫెషన్ ఎందుకు తెలుసుకోవాలనుకుంటారంటే నేను బోధించే నా పిల్లలు ఏ స్థాయిలో ఉన్నారనే గర్వం అనేది 20 years జాబ్ చేసి రిటైర్మెంట్ అయిపోయారు. నేను ప్రెసెంట్ తిరుపతిలో పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాను. శాంతి భద్రతల పరిరక్షణ, ఆరోగ్య డిపార్ట్మెంట్ చేస్తున్నాను. ఆరోగ్య రంగం, సిమెంట్ ఐరన్ షాప్, వాణిజ్య రంగం, హ్యాపీ మేస్త్రి, నిర్మాణం, పౌర షాపులు, హోల్సేల్ షాపులు చేస్తున్నాను. వెరీ గుడ్. నా పేరు బొమ్మలవాళ్ళ శ్రీరామూర్తి. శ్యామలరావు ఈ యొక్క ప్రోగ్రామ్ కి మొత్తం ఆర్గనైజర్ అబ్బా. నమస్తే సార్, నా పేరు శ్యామలరావు. నాది సాధన ఆన్లైన్ సెంటర్ కంప్యూటర్ ఎడ్యుకేషన్. అలాగే ఈ స్కూల్లో చిన్న అందుబాటులో కూడా. థ్యాంక్ యూ. ఆహార ప్రదాత, నా పేరు గోవిందరావు. నేను కల్లేపల్లి, శ్రీకాకుళం. ఇంటి పేరుతో సహా చెప్పండి. బాబు నీకు చదివించింది ఎరగాము, నువ్వు చెప్తుంది కల్లేపల్లి. ఏంటి స్వార్థం? బాన్న గోవింద ఎరగాము, మనోడు ఇండియన్ ఆర్మీలో ఎంప్లాయ్. వాటిని చెప్పట్లేదు. కల్లేపల్లి, శ్రీకాకుళం, ఇండియన్ ఆర్మీలో ఇంకా 1 year ఉంది. రిటైర్డ్ అయిపోతున్నాను. ఉపాధ్యాయులందరికీ కూడా నమస్కారం సార్. మీ అందరితోగా విద్యతో విని నేను యాక్చువల్గా అయితే చాలా వెనక బ్యాచ్ లో ఉండేవాడిని, చదివేవాడిని కాదు. నన్ను వెంకటేష్ మేస్టర్ అయితే ఏంట్రా ఈరోజు సండే పోషన్ అయిపోతుందని తెలిసి కూడా నువ్వు ఇంత లేటుగా వచ్చేదంట్రా, చేయి షాప్ అని ఆ కర్రీకి దగ్గర కొట్టేవాళ్ళు. నాకు ఆ రోజు కొట్టినవి ఈ రోజు నన్ను హైదరాబాద్ లో ఒక కాంట్రాక్ట్ వృత్తిలో పెద్ద స్థాయిలో నిలబెట్టింది. మీ ఉపాధ్యాయులతోగా విద్యా బోధన, మీ మాటలు విని నేర్చుకొని ఈరోజు భగవంతుడి దయ వల్ల, మీ దయ వల్ల ఒక మంచి స్థాయిలో ఉన్నానని నేను భావించుకుంటున్నాను సార్. మీ అందరికీ మళ్ళొకసారి శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటున్నాను సార్. నేను విశాఖపట్నం పోర్ట్ అథారిటీ షిప్పింగ్ కంపెనీలో మేనేజర్ గా పనిచేస్తున్నాను. మాది పాతపాడు. లైన్ మ్యాన్ అంటే ఎల్బర్గా చేసుకుంటాను, విలేజ్ ఎల్బర్గా. మా బాగుంది. విఆర్గా పనిచేస్తున్నాను. 80 గ్రామ ప్రజెంట్ కానిస్టేబుల్ గా సారాబాద్ పోలీస్ స్టేషన్ పనిచేస్తున్నా. అది ఈ ఊరే సార్, కాగితాపల్లి స్కూల్ పక్కనే హౌస్ సార్ నాది. హెచ్ఎల్ రమేష్ అండి, ఎరగా రైతు. నా పేరు కోట మురళి. ప్రజెంట్ ఎస్ఎస్బిలో హెడ్ కానిస్టేబుల్ గా వర్క్ చేస్తున్నాను. ప్రజెంట్ ఛత్తీస్గఢ్ లో పోస్టింగ్ సార్. వీరభద్రాపురం, హైదరాబాద్ లో కంపెనీలో జాబ్ చేస్తాను. నేను హౌస్ ఇంటీరియర్. మీ పరిచయ కార్యక్రమాన్ని చేసి మరొకసారి మధుర స్మృతుల్ని తీసుకొచ్చారు. మీ అందరికీ ధన్యవాదాలు. నా పేరు ముందుగా చివరిగా నా పరిచయ కార్యక్రమంతో తదుపరి కార్యక్రమానికి వెళ్దాం. నా పేరు మెట్ట మోహన్ రావు అండి. నేను ప్రస్తుతం ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్గా వైజాగ్ సిటీలో పనిచేస్తున్నాను, సర్కిల్ 4లో పనిచేస్తున్నాను.
ఒకసారి దానికి అప్పుడు బోధించినటువంటి ఉపాధ్యాయులకి అప్పుడు నాతో కలిసి చదువుతున్న విద్యార్థులకు అందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తాను. మనము ఏంటంటే కన్న తల్లి ఉన్న ఊరు ఎలాగో మనం చదువుకునే పాఠశాల మీరందరూ గుర్తించుకోండి, అన్ని మత ప్రదేశాల కంటే ఇట్స్ గివింగ్ టు అవర్ ఫ్యూచర్, బెస్ట్ ఫ్యూచర్ టు అస్. లేదా ఇంకా 5 లక్షల మంది అనుకుందాం అతిగా వచ్చి దైవ దర్శనం చేసుకుని వెళ్తారన్నమాట. మనం ఏం చేసాము, ఒక పాఠశాలలో ఉదయం 9 నుండి సాయంకాలం 5 వరకు ఉండి మన బాల్యమంతా ఇక్కడే గడిపి రుణకోతమి మీరంతా ఆలోచించండి. అర్థమైందా? చిన్న మనకు తాను సుఖపడిన తప్పు లేకున్నా తన వారిని సుఖపెడితే ధన్యమే అలాగా. మరి మీ హాజరైనందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నా అంటే ఫ్రెండ్స్ ముందు మీ పరిచయాన్ని ఎందుకు సిగ్గుపడుతున్నారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. భావాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ యొక్క పాత అనుభవాలని కొద్దిసేపు మాతో పంచుకుంటారని మనవి. దయచేసి మీకు అందరికీ ఆల్రెడీ డీకే థ్యాంక్ యూ. అయితే మీరందరూ కూడా ఒక్కసారి మీకు ఎలాగైతే అవన్నీ గుర్తుకొచ్చాయో ఆ బోర్డు మీద 1996 డిసెంబర్ 16వ తేదీన ఇక్కడ జాయిన్ అయ్యాను. ఏదైనా సరే మొట్టమొదటిగా మనకి ఉద్యోగం 1500 రూపాయలు టీచర్గా 2 నాకు ఇచ్చింది ఈ ఎరగాం. ఇక్కడే నాకు 2 అబ్బాయిలు ఇక్కడే సంతానం అయ్యింది. ఎరగాంలో ఉంటుండగానే ఇదే స్కూల్లో చెప్తుంటుండగా ఇది కానీ 13 సంవత్సరాల్లోనే హెడ్ మాస్టర్ ప్రమోషన్కి వచ్చాను. ఇప్పుడు చెప్తున్నటువంటి వాళ్ళు 20 సంవత్సరాలైనా హెడ్ మాస్టర్. ఈ మట్టితో నాకు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల హెల్త్ ప్రాబ్లం, బ్యాక్ పెయిన్ ఆపరేషన్ అయింది. బండి మీద నేను జర్నీ చేయలేను. ఆ విషయంలో ఇప్పుడు కారు బుక్ చేసి కట్టి జర్నీ చేయలేక ఎక్కువ జర్నీ బండి మీద చేస్తే మళ్ళీ ప్రాబ్లం వస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో సంతోషంగా గడపడానికి కోసం చూస్తాం. మేము 4 అన్నదమ్ములు ఫ్యామిలీస్ అన్నీ కూడా ఒకే దగ్గర పండుగ చేసుకుంటాం. ఆ స్మృతుల మధ్యలో మిమ్మల్ని అందరినీ వాళ్ళని పక్కన నేను 13 సంవత్సరాలకి ఇక్కడి నుంచి నేను మా ఏరియా బద్దాం వెళ్ళాను. రాజా మండలం బద్దాం హై స్కూల్లో చేశాను. 5 సంవత్సరాలు సర్వీస్ ఉంది. నా పిల్లలు 2 సెటిల్ అయ్యారు. ఇక్కడ ఉండేటటువంటి ఈ మట్టి మహిమ, బడి గుడి అమ్మఒడి. నేను మొట్టమొదటిగా నా ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించి కాగితాపల్లి స్కూల్ మహిమ అటువంటిది. వెలగవాడు యూపీ స్కూల్లో నేను అపాయింట్మెంట్ తీసుకోవాల్సింది. కాగితాపల్లి ఒకటి ఉంది. ఆ కాగితాపల్లి అనుకొని ఆవిడ కోరేసింది. వెంకటరావు గారితో అన్నయ్య గారి దగ్గరికి వెళ్ళి నాకు రావాల్సిన ఫోన్ చేయలేదు. 5 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత మనకి ఎవరు కూడా మన బ్యాచ్ వాళ్ళు ఎవరు కూడా అంటే నేనే ఈ ఏరియా మొత్తానికి నేను దూరం కదా. రాజాము అనేసరికి మేషాలు కొంత అప్పుడప్పుడు టచ్లో ఉండేది. ఎందుకంటే మాకు టచ్ ఉండేది. ఆ తర్వాత నుంచి అది కూడా కట్ అయ్యింది. శ్రీకాకుళం జిల్లా నివానికి నిలయం కాబట్టి మీరు చదువుకునేటటువంటి ఈ 2 గెట్ టుగెదర్లు అటెండ్ అవ్వాలి. ఎందుకంటే ఒక గెట్ టుగెదర్లో నేను పాఠశాల హెడ్ మాస్టర్ను, వాళ్ళ నుంచి ఏదైనా సరే పాఠశాలకు లేనటువంటి అక్కడికి వెళ్ళాలి. ఓల్డ్ స్టూడెంట్స్ పిలిచారు. 2 దగ్గర అంటే 2 దగ్గరే కాబట్టి ఒక 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాయి కాబట్టి ఉదయం ఒక దగ్గర మధ్యాహ్నం ఒక దగ్గర ఆ రోజు ఎంగేజ్ అవ్వబోతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. మీరు అందరూ చాలా బాగా నాకు గుర్తున్నారు. చాలా సంతోషం. మీ అందరితో మళ్ళీ ఈ సభ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ కలిసి మీతో పర్సనల్గా మాట్లాడతాను. అందరినీ పరిచయం చేసుకుంటాను. ఇంకా సభ సమయాభావం వల్ల ఇంతటితో నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఎప్పటికీ ఈ ప్రాంతాన్ని మర్చిపోవాలనుకుంటున్నాను. సో ఆరోగ్యం వల్ల రాలేను అని చెప్పి కూడా మా అందరి దగ్గరికి రావటానికి మీరు ఇంత నది అడ్డంగా ఉందన్నారు. కానీ ఆ నది మీద మా విద్యార్థులు ప్రేమ బ్రిడ్జిగా కట్టారు. సో ఆ బ్రిడ్జి మీద నుంచి వచ్చారని మేము అనుకుంటున్నాం. అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః పద్మేతయో శ్రిత్వా ప్రణమామి ముహుర్ముహు. జై శ్రీ గురుభ్యో నమః. వేదిక ఈ 3 రోజులు కూడా మనకి భోజన రోజు పెట్టారు. మీతోనే పంచుకోవడానికి వచ్చాను. చాలా సంతోషం తల్లి. మీరు ప్రతి వృత్తిలోనూ నైపుణ్యత ప్రదర్శించడమే మన యొక్క ధ్యేయం.
ఒక ఉపాధ్యాయుడు తన పాఠాన్ని చక్కగా బోధించడం, ఒక రైతు చక్కగా పంటలు పండించడం, ఒక కార్పెంటర్ ప్రధానమైన ఉద్దేశం మీరు అందరూ చక్కనైనటువంటి జీవనం ఏదైనా ఒకటే. కాబట్టి మీరందరూ ఆ విషయంలో చాలా సంతోషాల పీరియడ్లో చాలా మంది దెబ్బలు కూడా ఉంటాను రా. ఆ దెబ్బలు ఏమంటే ఎందుకంటే నా చేతులు కొంచెం ముదురు చేతులు. ఆ పడిన దెబ్బలు ఎందుకు ముందర కొడతాను బాగుపడాలని. కానీ పాఠశాల ఎంటేటప్పుడు చూస్తే ఒక్క స్మృతి కూడా నాకు ఇక్కడ రాళ్ళు తేలినటువంటి రోడ్డు ఇప్పుడు బ్రహ్మాండంగా తయారైంది. అదే పరిస్థితిలో ఇక్కడ భవన నిర్మాణాలు కూడా చాలా చక్కగా జరిగాయి. ఇటువంటి పరిస్థితులు మనకు రోజుల్లో ఉంటే ఇంకెలా ఉండేదో అని ఆ ప్రకారం జగన్ రమేష్ ఎలిమెంటరీ స్కూల్ అప్పుడు ఆ మధ్యలో వచ్చిన చెట్టు ఏ చెట్టు నిమ్మ చెట్టు అవి అప్పుడు స్మృతులు. ఇప్పుడు చూడండి ఎంత బాగా డెవలప్ చేశారు. పాఠశాల రావడానికి నిజం చెప్పాలంటే సన్యాస పరమేశ్వరం మనం తలుచుకోవాలి. ఎందుకంటే ఆయన కృష్ణాపురం మాది వెంకయ్యపేట అనుకోండి, కష్టపడ్డారు నాకు తెలుసు. ఇంటింటికి వెళ్ళి ఆయన ఈ ప్రాంతంలో విద్య పట్ల అభిరుచి మక్కువ ఏర్పరిచినటువంటి ప్రధాన గురువే అమ్మా, గురువే బ్రహ్మ, గురువే విష్ణు, గురువే శంభో. గురువే అమ్మా, గురువే బ్రహ్మ, గురువే విష్ణు, గురువే శంభో. గురువేగా అజ్ఞానం తొలగించే దీపం, గురువేగా పరమాత్ముని పరమదయా స్వరూపం. గురువే అమ్మ, గురువే బ్రహ్మ, గురువే విష్ణు, గురువే శంభో. గురువే అమ్మ, గురువే బ్రహ్మ, గురువే విష్ణు, గురువే శంభో. గురువే విష్ణు, గురువే శంభో. చిన్నప్పుడు తెలివి లేక ఉన్నప్పుడు చెప్పిన మాట, గురువు చూపిన బాట మనకు అర్థం కాదు. పెద్దయ్యాక శుద్ధమొద్దయ్యాక చెప్పిన మాట, గురువు చూపిన బాట ఎప్పుడు వ్యర్థం కాదు. తల్లి తండ్రి అన్న అక్క చెల్లి తమ్ముడు, అత్త మామ భార్య భర్త స్నేహితుడు, నీ జీవన నౌకలో ఒక ప్రయాణికులే కానీ గురువొకడే దరి చేరే దారి చూపు చుక్కాని. గురువొకడే దరి చేరే దారి చూపు చుక్కాని. గురువే అమ్మ, గురువే బ్రహ్మ, గురువే విష్ణు, గురువే ముప్పాల పెళ్ళన్నాడే మురిపాల సిన్నోడే, ముద్దే ముందిమ్మన్నాడే మంత్రాలు మర్నాడే. జర్రగండి జర్రగండి జర్రగండి, చాదులమ్మ చక్కటేసుకొచ్చనండి. జర్రగండి జర్రగండి జర్రగండి, కరడేసు పావడేసుకొచ్చనండి. బ్యాక్ లో ఎముడండే, సిస్టమ్ తప్పితే మొగుడండే. థండర్ స్టామ్ లాంటి సీమనే చూడ
చుడతది వీడి గారడే జరగండి 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 మాసు నుంచి మాసు పీసు వచ్చనండే పిల్లగాడు చూడే పిచ్చి లేగుతాడే కుర్రగాడు చూడే కుచ్చులాగుతాడే జరగండి 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 స్టారు లోపటైన స్టారు వచ్చనండే తెల్లబారలు పచ్చిలాడే పిల్లడే పూల పక్కపై 3 పూటలు సర్జికల్ స్ట్రైక్ చేస్తాడే పిల్లో ఎక్కడో పిల్లో ఎక్కడో ఉంటూనే కల్లోనే టాక్ చేస్తావే సూపర్ సానికో హైపర్ సానికో సరిపడ వీడి స్పీడ్ కే జరగండి 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 గూగుల్ ఎత్తి కింద గుంసు వచ్చనండి జరగండి 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 పుప్పులొక్కటైన పుప్పు వచ్చనండి లో ఎముడండే సిస్టమ్ తప్పితే మొగుడండే థండర్ స్టార్మ్ లా టెండర్ సీమనే చుడతది వీడి గారడే జరగండి 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 కిస్సుల కలాష్నికావు వచ్చనండే పిల్లగాడు చూడే పిచ్చి లేగుతాడే కుర్రగాడు చూడే కుచ్చులాగుతాడే జరగండి 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 దుమ్ములేపు గుంట కాసు వచ్చనండే గంగారే పెట్టచ్చా అందల్లో అరవచ్చా చా చా నల్లంచు తెల్ల చీర అబ్బబ్బో అరాచకం నల్లంచు తెల్ల చీర అబ్బబ్బో అరాచకం నవ్వారు నడువంపుల్లో ఎవ్వరాలే పూనగం ముస్తాబే వంటేసిందే ఏ బచ్చా బచ్చా నీ మాటే నమ్మచ్చా ఇటా కూడా పొగడచ్చా చా చా చెక్కిలి నొక్కచ్చా చా చా గంగారే పెట్టచ్చా
వచ్చా ఎడుందో పట్టి పట్టి చూడవచ్చా ఒంటిలోన గోరు వెచ్చా కాబట్టే గోరుతోటి నిన్ను గిచ్చా సొగస్సు తోటి వయస్సు గిట్ట గలాట పెట్టచ్చా గుండెల్లో రచ్చ ఎక్కేసిందే నీ పిచ్చా పరువాలకి ఫెన్సింగ్ ఉండొచ్చా లాగవచ్చా పెదాల్లో తేనె దోచుకెళ్ళవచ్చా ముక్కు పుల్ల ఆకుపచ్చ అదేమో కట్టినాది ఎత్తకచ్చా కరెంటు వైరు కురుల్తో అట్ట ఉరేసి చంపచ్చా భారాలన్నీ చూసొచ్చా నేను కొంచెం పోయొచ్చా సుకుమారం సోలో గుండొచ్చా ఆనందంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. అంటే మనం ఈ రోజు ఇట్లా కూర్చున్నాము అంటే ఆనందంగా ఒక దగ్గరికి చేరాం. ఈ శుభ సందర్భంలో మీకు అలవాట్ల నుంచి కొంచెం మీరే మార్చండి. ఎక్కువ సమయం టీవీకి ఇలాగ నాన్ వెజ్ లాంటివి ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా పొల్యూటెడ్ అయి ఉన్నాయి, మీ పిల్లలకి ఇవ్వద్దు. ఇది మీకు నేను దీవిస్తున్న మాట. ఇక రెండు ఆశీస్సుల వల్ల మేము ఇలా ఉన్నాము అని గర్వంగా చెప్తున్నారు కదా, ఇంకేందైనా డౌట్ ఉన్నారు కాబట్టి అక్కడ ప్రభుత్వ పాఠశాలలో చేయండి. మీ అబ్జర్వేషన్ పెట్టండి. ఇప్పుడున్న వెలమలు చేశారండి టీము, ఇందులో 4-5 దిగారు. అందులో ప్రైవేట్ స్కూల్ పిల్లలు దాదాపుగా సగం ఉండేటప్పుడు మీరు చదివేటప్పుడు ఇవన్నీ మీరు ఆలోచన చేయండి. మరొక చిన్న మాట, మనం చదివామనేది కాదు, పిల్లలు ఈ రోజు లేనప్పుడు పాఠశాల గోడలే మిగిలితే తప్ప మరేం మిగలవు. మరి మీరు ఆ యాంగిల్లో మాత్రం ప్రతి ఒక్కరు కాస్త ప్రయత్నిస్తే పాఠశాల మనుగడ సాగిస్తుంది. మేము అంతకంటే అది కాబట్టి నేనే ఇచ్చాను. అదే నేను ఇచ్చింది మీరు ఎందుకు చెప్తారంటే మీ నుంచి రాబడ్డానికి చెప్తాను. నేను ఇచ్చాను కాబట్టి మీరు ఇవ్వండి, అది నా కూడా కొన్నాం. మరి మనకి వాటర్ ట్యాంకర్ స్కూల్ చైర్మన్ మాస్టర్ మాకు చూసిన వచ్చాడు, వచ్చాడు అంటే ప్రజాప్రతినిధులు ఎలాగంటారంటే చూడండి ఒకసారి వస్తారు, డాక్టర్ వస్తారు, చేస్తారు, శుభ్రం భోజనం చేస్తాం, సరే అయిపోయింది చెప్పారు. కానీ లాస్ట్ లో వస్తారు ముందు అంటే ఎంతవరకు దేశం అంటే రూల్స్ అవ్వలేదు, ఉండిపోయింది. ఈసారి జగన్ 26 వస్తే ఒకరికి అవద్దు, ప్రజాప్రతినిధికి అవద్దు అనమాట. అదే మరి రావడం ఎందుకు ఈ సీట్లలో విషయం ఏంటారు, 5,000 రూపాయలు తీసిచ్చారు, ఎవరో ఇచ్చారు కూడా 5,000 రూపాయలు ఇచ్చారు కాబట్టి ఆ కమిటీ ద్వారా అది పూర్తి చేస్తే మా సమయంలో ఏంటి వృధా కాలేదని మేము భావిస్తాం. లేకపోతే ఏంటి తిన్నారా మంచి మసరం గోడ పెట్టారు, ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని ఆశిస్తున్నాను. మరి మోహన్ పెద్ద కళ్ళు పడుతున్నా మీ ఇంటితో నేను ఆయన చెప్పరా లెక్క రాసి పెట్టారని చెప్పిన తర్వాత ఆయన చెప్పాను ఏంట్రా లెక్క రాసి పెట్టారు, ఏమైనా కొట్టారు, వర్క్ చేయలేదు, వర్క్ చేయలేదు కన్నవేసిందా అన్నారు. కాబట్టి ఎక్కడనేది సర్వీస్ లో వదలలేదు. ఇంకా నాకు 3,500 సంవత్సరాల సర్వీస్ అంటే వదలకూడదు. 3 వారాలు ఎప్పుడో నా పేరు ప్లాన్ తెలిసింది ఊర్లో. తర్వాత నెక్స్ట్ మ్యాచ్ రాలేదు, 96తో అయిపోయింది. అదే మన కర్మరా స్కూల్కి అభివృద్ధికి సహకరిస్తారని మరోసారి విన్నవించుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. ప్రతి స్కూల్లో కూడా నా జయమదని చాలా ఎక్కువ మంది పిల్లలకి రావు. అరిగి అరిగి అరిగావు గురువా
పోయినట్టి విద్యాది హృదయముపై శుద్ధ మొక్కరోలి నీవు సృజయిస్తాడు దారికి పోయిన ముక్కలుగా మారిన శుద్ధానికి పోయిన వెదజల్లులే సంగమని సామనీత చందన పూచెక్కరోలి అరిగి అరిగి అరిగావు గురువాసిన తీరాది పిలిచిన తిమిరాయనూచిన విజ్ఞానది సంగమని సామనీత చందన పూచెక్కరోలి అరిగి అరిగి అరిగావు గురువా నీవు అరిగి అలసిపోయావు గురువా. మాస్టర్ చెప్పినట్టు ఇప్పుడు మన పాఠశాల ఈరోజు ఈ ఆత్మీయ సమావేశంలో మీరంతా కూడా 24 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఒకసారి కలవడం అనేటటువంటి ఉంది. ఆ కోరిక ఇప్పుడే మా మాస్టర్ చెప్పాను. నాకు ఇంకా 7 సంవత్సరాల సర్వీస్ ఉంది, 7 సంవత్సరాలు మధ్యలో. వాళ్ళందరూ పిల్లల గురించి అహర్నిశలు కృషి చేసి వాళ్ళు అభివృద్ధి పనులు నడిపిస్తున్నారు. తర్వాత మనం న్యాయం చేసుకుంటూ మరి ఆయన భక్తం పడితే ఈ భక్తం పట్టి అదే మాకు చాలా ఆనందం కలిగిస్తుంది. కాబట్టి మరి భగవంతుడు ఆ రకమైన అవకాశం కల్పిస్తే ఇంకా ఈ స్కూల్ అభివృద్ధి బాటలు నడిపించడానికి మేము ముందుకు వెళ్తామని చెప్పేసి మరొకసారి మనవి చేసుకుంటూ మరి ఈ పండుగ వేళ మనం అందరం కలిసి పంటలు ప్రతి ఎంత పరడమిల్లో పర్వదినమున రైతులు పరవశించు పల్లె ప్రజలను సాహబడుతులగుతూ జరుపుకొందురు సంక్రాంతి సంతసముగా ముందజేయి కొనుమ గోమాత పూజతో కలిమి నింపి నిన్ను కాపాడు పెద్దలు నెమ్మితో వచ్చడి మార్గాన్ని తెరచి మీకు కార్యక్రమాలంతటూ కూడా సవ్యంగా నడిపేందుకు సహకరించినారు. మరియు మీ కమిటీ సభ్యులందరికీ నా యొక్క కృతజ్ఞించి మన భవిష్యత్తు గురించి మనం తెలుసుకోగలుగుతాం. ఆ ఉత్తమమైనటువంటి స్థానం గురు స్థానంలోకి మనం ప్రవేశిస్తాం. కాబట్టి అక్కడ కూడా మనం సరైనటువంటిది నేర్చుకున్నాం. కానీ గురువు దగ్గరికి వచ్చేసరికి మనకి సరైనటువంటి విద్య అది మనం ఈ స్థాయికి రాగలిగాం. పెట్టుకున్న వస్తువు చుట్టూ తిరిగి ఊయలు చేశారు. పిల్లలతో సాపాటుండు సంసారాన్ని నడిపించారు.
Thank you.